హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియనేస్తం పార్ట్ 105. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేసి అలాగే హైప్ చేయడం మర్చిపోకండి. ఇక వచ్చేయండి, కథ చూసేద్దాం. కూతుర్ని హృదయం మీద పట్టుకుపెట్టుకుని జోకొడుతూ మరొక చేతిని కళ్ళకు అడ్డు పెట్టుకున్నాడు అర్జున్. పూర్తిగా వాళ్ళ వైపుకి తిరిగి అర్జున్ని చూస్తుంది ప్రవర్తిక. అతని తనతో మాట్లాడకుండా ఉంటేనే ప్రాణం పోయినట్టు అనిపించింది ఆమెకి. అసలు అతన్ని వదిలి ఎలా వెళ్ళిపోవాలనుకుంది తన పిచ్చితనానికి తన చిన్నారి ఎంతగా విలిపించి ఉంటుందో ఊహించుకుంటూనే భయంగా ఉంది ఆమెకి. వెంటనే ఆమె చూపులు కూతురి మీదకు వెళ్ళాయి. అప్రయత్నంగా కూతురు తల నిమిరింది. కూతురు ఏడుపు ఊహించుకోగానే కళ్ళ వెంట నీళ్లు పెట్టేసుకుంది. అర్జున్ చూస్తే కోపడతారని టక్కున కళ్ళు తుడుచుకుంది. రక్ష నిద్రపోయిందని గమనించి కళ్ళు తెరిచి కూతురు ముఖం వంక చూసి కూతురుతో పాటు మెల్లిగా లేచి కూర్చున్నాడు అర్జున్. రక్షణ తీసుకుని ఉయ్యల్లో పడుకోబెట్టాడు. తల తిప్పి చూసిన అతనికి తన్నే చూస్తూ కనిపించింది ప్రవర్తిక. చేతులు చాపగానే అతని దగ్గరగా జరిగి అతని భుజం మీద తలపెట్టుకుంది ఆమె. నిద్ర పడట్లేదా? ఆమె జుట్టులో వేలు పెట్టి నిమురుతుంటే సమాధానం చెప్పలేదు. అతని మెడ చుట్టూ చెయ్యేసి అతని మెడవంపులో ముఖం దాచుకుంది ఆమె. పడుకో అన్నాడు అర్జున్. సారీ చెప్తే సరిపోతుందనుకునేంత చిన్న తప్పు కాదు నాది. ఆమె సన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ మాట్లాడుతుంటే అయిపోయింది కదా, ఇక వదిలే, ఎక్కువ ఆలోచించుకో, మరోసారి ఇలా జరగకుండా చూసుకో చాలు అని అన్నాడు అర్జున్. అతని ఛాతీ మీద చేతిని చేర్చి కళ్ళు మూసుకుంది. ఆమె సమీపంలో ఉండగా అతని నిశ్చింతగా నిద్రకి ఉపక్రమించాడు. ఆ రాత్రి 2 రోజుల ఎడబాటు కూడా ఎన్నో యుగాల్లో తోచింది ఆ ఇద్దరికి. దగ్గరతనం రాగానే ఊరట కలిగింది ఆ 2 మనసులకి. అతని మెడవంపులో ముఖం దాచి అతని తన వాడిగా అనుకుంటున్నట్టుందామె. ఆమె చుట్టూ చేతిని వేసి ఆమెను అతని సొంతంగా భావించినట్టు ఉన్నాడు అతను. బహుశా ఇద్దరి మనసుల్లో భారం తీరిపోయిందేమో. ఒకరికొకరు తోడుంటే ప్రశాంతత నిద్రాదేవుళ్ళకి చేరిపోయారిద్దరు. ఎప్పుడో పాప ఏడుస్తుంటే మెలకువ వచ్చింది అర్జున్కి. తన ప్రపంచం అతనే అన్నట్టుగా ప్రవర్తిక అతన్ని గట్టిగా పట్టుకుని ప్రశాంతమైన నిద్రలో ఉంది. ఆమెను మెల్లిగా దిండి మీదకి చేర్చాడు అర్జున్. తన సతిని లేపబుద్ధి కాలేదు అతనికి. ఉయ్యల దగ్గరికి వెళ్ళి పాపని చేతుల్లోకి తీసుకుని భుజాన వేసుకున్నాడు. తండ్రి భుజం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది. అలాగే పాపని ఎత్తుకుని అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు అతను. అలాగే అర్జున్ భుజాన్ని పాన్పుగా చేసుకుని పడుకుంది బుజ్జి రక్ష. తెల్లవారే వరకు అలాగే అటు ఇటు పాపని తిప్పుతూనే ఉన్నాడు. ఉయ్యల్లో వేస్తే ఏడుస్తుంది. అలాగే బెడ్ మీద కూర్చొని భుజాన వేసుకుని వెనక్కి వాలాడు అర్జున్. తెల్లవారుజామున 4 గంటల సమయంలో మెలకువ వచ్చింది ప్రవర్తికకి. కళ్ళు తెరిచి చూడగానే తండ్రి కూతుర్లు దర్శనమిచ్చారు. వాళ్ళిద్దరిని చూసి అయ్యో అనుకుని అర్జున్ భుజాన ఉన్న పాపని మెల్లిగా తీసుకుంది. ఉలిక్కిపడి లేచి గట్టిగా పాపని పట్టుకున్నాడు. నేనే మెల్లిగా చెప్పింది ప్రవర్తిక. ఆమె చేతికి పాపనిచ్చాడు. వెంటనే లేచి చూసింది పాప. పాపకు పాలిచ్చి నిద్రపుచ్చింది. పాప చుట్టూ దిండ్లు పెట్టి అర్జున్ వైపు తిరిగింది ప్రవర్తిక. లేపొచ్చు కదా అని ఆమె అడుగుతుంటే చిన్నగా నవ్వి కళ్ళు మూసుకున్నాడు నిద్ర వస్తుంటే. అతని జుట్టు నిమిరి మరోవైపుకి తిరిగి అతని చేతిని తన చుట్టూ వేసుకుంది ఆమె. పాప కదులుతుంటే పాపను జోకొడుతూ నిద్రలోకి జారుకుంది ప్రవర్తిక. అజయ్ రాగిని రూమ్. ప్రదేశం ఢిల్లీ. రాగి కాఫీ తీసుకురావా? మిర్రర్లో చూసుకుంటూ రెడీ అవుతున్నాడు అజయ్. నాకు కూడా కాఫీ కావాలి బావా, తీసుకురావా అని అంటూ ముసుగేసుకుంది రాగిని. రాక్షసి, టైం 9 అవుతుంది, లేవవే, దుప్పటి లాగేశాడు అజయ్. నిద్ర వస్తుంది బావా అంది రాగిని. నువ్వలా బావా అని పిలుస్తుంటే ఎవరైనా వింటే రెస్పెక్ట్ ఇస్తున్నావు అనుకుంటారు. నాకంత రెస్పెక్ట్ వద్దులే తల్లి అని ముఖం చిరాగ్గా పట్టుకున్నాడు అజయ్. కళ్ళు నలుముకుంటూ లేచి కూర్చుంది రాగిని. నువ్వే కదా బావా అని అనమని చెప్పావు అని కోపంగా తిండి విసిరింది. నీ నోటి నుంచి ఆ పిలుపు విని తరిద్దామని అన్నాను. నువ్వు పిలవకపోతేనే బాగుండు అనిపించింది అని అన్నాడు అజయ్. మరో దిండు అతని ముఖానికి వేసి కొట్టింది. పోను సైకోలా తయారవుతున్నావే, నిన్ను నాకు తగిలించినందుకు మా డాడీని అనాలి అన్నాడు గుర్రుగా చూస్తూ. వెంటనే అజయ్ చేతిని పట్టుకుని
పదరా మామయ్యకి చెప్పాలి అని అంది రాగిని. ఏం చెప్పాలి అని అడిగాడు అజయ్. అదే ఇప్పుడు ఏదో అన్నావు కదా, నన్ను అంటగట్టారు అని అంది రాగిని. వామో డాడీకా అంటూ చేతులు వెనక్కి లాక్కున్నాడు. నువ్వే కదా అన్నావు, నీకు నచ్చినంతసేపు బెడ్ మీద పొర్లు అని కోపంగా బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అజయ్. అజయ్లో ఆ మాత్రం భయం కూడా పోగొట్టాలనుకుంటోంది రాగిని తండ్రి పట్ల. ఎవరి మీద ఆధారపడకుండా ఇప్పుడు అన్నీ చూసుకోగలుగుతున్నాడు అజయ్. అదంతా రాగిని ట్రైనింగే. పైకి అలా కనిపిస్తాడు కానీ అజయ్ చాలా అమాయకుడని తెలిసి అతన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది రాగిని. వెళ్తున్న అజయ్ వైపు చూసి ఆమె నవ్వుకుంది అప్రయత్నంగా. రాత్రికల్లా ముఖం వేలాడదీసుకుని వచ్చాడు అజయ్. కాఫీ కప్ అందించి అతని పక్కన కూర్చుంది రాగిని. ఏమైంది అంటూ అతని జుట్టులో వేలు పెట్టి నిమిరింది. అందరిలో మాట్లాడని తెలుసా, ప్రజెంటేషన్ ఇచ్చాను, డీల్ ఓకే అయింది, డాడీ హ్యాపీ, వర్క్ వల్ల టైర్డ్ అయ్యాను అంతే అన్నాడు అజయ్. వావ్ కంగ్రాట్స్ అంటూ అతని బుగ్గ మీద గట్టిగా ముద్దిచ్చింది రాగిని. ఆ మాత్రం దానికి అజయ్ ముఖం వెలిగిపోయింది ఒక్కసారిగా. అజయ్ ముద్దివ్వడానికన్నట్టు రాగినికి ముందుకు రాగానే, చాలు చాలు ముందు ఫ్రెష్ అయ్యి రాపో, డిన్నర్ చేద్దాం పదా అంటూ అక్కడి నుంచి రాగిని వెళ్ళిపోయింది. ఆమె మాటల్లో అర్థమై హుషారు వచ్చింది అజయ్కి. తన భార్య చెప్పిన పనులు చేయడానికి వెళ్ళిపోయాడు. మరి తమ జీవితాన్ని ఆనందంగా మలుచుకునే దిశలో పయనం చేస్తున్నాడు అజయ్ రాగినిలిద్దరు. రోజులు గడుస్తున్నాయి. ఎప్పట్లా సీతమ్మ ప్రవర్తిక హెల్ప్గా ఉండేది. ప్రణయ్ పేరెంట్స్తో పాటు నీలిమ కూడా వాళ్ళూరు వెళ్ళిపోయింది. అక్కడ ఉండలేక ప్రవర్తికతో రక్షతో కాసేపు గడిపేసి ప్రణయ్ని ఇంటిని చూసుకుంటూ సంతోషంగా ఉంది లోహిత. సుమ బాబుకి 4 నెలలు వచ్చేసాయి. ప్రవర్తికని రమ్మని గొడవ చేస్తుంది సుమ. అక్కడ అసలు తనకు సెట్ కాదని తన్ని రమ్మంటోంది ప్రవర్తిక. పాప కొంచెం పెద్దదైతే ప్రవర్తికకి అన్నీ చూపించాలని అర్జున్ కోరిక. బయట ప్రపంచం పట్ల ఉన్న భయం ఆమెలో పోగొట్టాలని అతని తాపత్రయం. ఇలా మరో 4 నెలలు గడిచిపోయాయి. సంవత్సరం వచ్చింది బుజ్జి రక్షకి. మరో 2 రోజుల్లో రక్ష బర్త్డే ఉంది. గిటార్ తీసి భద్రంగా తుడిచి మళ్ళీ బ్యాగులో పెట్టేశాడు అర్జున్. మళ్ళీ పైన పెట్టారేంటి అని అడిగింది ప్రవర్తిక అతన్ని. ఇప్పుడు దీంతో అవసరం ఏముంది అందుకే అని చిన్నగా నవ్వాడు అర్జున్. అదేంటి అలా అంటారు మీరు, తెచ్చుకున్నది ఎందుకు, భద్రంగా లోపల పెట్టుకోవడానికా అని అడిగింది ప్రవర్తిక. సమాధానం చెప్పలేదు అర్జున్. అది రక్ష అతని కోసం ఇచ్చింది. అది ప్లే చేస్తే ఎక్కడ ఆమె జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడని అతనికి భయం. రక్ష జ్ఞాపకాలు ఇప్పుడు అతన్ని అంతగా కలవర పెట్టకపోయినా ఆమె లేదు అని నిజాన్ని ఒప్పుకోవడం అతనికి కష్టంగానే ఉంది. పర్లేదు, నాకు ఇప్పుడు ప్లే చేయాలని లేదు అని అన్నాడు. అదే ఎందుకు అని అడిగింది ప్రవర్తిక. ఇది రక్ష ఇచ్చింది, మళ్ళీ నేను తన్ని గుర్తు చేసుకుంటూ నిన్ను బాధ పెట్టలేను అని అర్జున్ డైరెక్ట్గా చెప్పేశాడు. అతని మాటలకి చిన్నగా నవ్వి పైకి లేచి అతని హృదయానికి హత్తుకుంది ప్రవర్తిక. ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమె ఎదసడి వింటూ కళ్ళు మూసుకున్నాడు. ఆమె సమక్షంలో అతనికి అత్యంత ఓదార్పు దొరుకుతుంది. కొన్ని క్షణాల తర్వాత అతని నుంచి మెల్లిగా దూరం జరిగింది ప్రవర్తిక. నిద్రపోతున్న కూతురు వైపు చేతిని చూపిస్తూ, రక్ష ఇక్కడే ఉంది, మీ బేబీ కూడా మన రక్షలోనే ఉంది, వారిద్దరూ మన రక్షగా తిరిగి వచ్చారు, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అని కళ్ళు తుడుచుకుంటూ మరీ చెప్పి, అయినా రక్షని మర్చిపోవని ఎవరన్నారు, గుర్తుకొస్తే గుర్తు చేసుకోండి, ఏడుపొస్తే ఏడవండి, రక్ష చేసిన అల్లరి గుర్తొస్తే నవ్వండి, అంతేకాని మిమ్మల్ని ఎవరూ మర్చిపోమని చెప్పలేదే. ఎందుకు మర్చిపోవాలి, తను ఎవరో కాదు, మీ జీవితంలో ఒక భాగం, అంత తేలిగ్గా మర్చిపోవడం కూడా కుదరదు, ఆ ప్రయత్నం ఆపేయండి అని స్థిరంగా చెబుతున్న ప్రవర్తిక మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి అతనికి. అతన్ని మోటివేట్ చేసినట్టుగా ఉన్నాయి ఆ మాటలు. అతని పక్కన కూర్చొని అతనికి ఎదురుగా తిరిగింది. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, మీ అమ్మా నాన్నలను గుర్తు చేసుకుంటారు, బాధపడతారు, నా ముందే కదా, నేనేమనుకుంటాను, ఏమీ అనుకోను, చేతనైతే మీకు ఓదార్పునవుతాను, కానీ రక్ష గురించి ఎందుకు నా ముందు తలుచుకోవట్లేదు, అప్పుడు కూడా నేనేమనుకుంటాను, మిమ్మల్ని ఓదార్చుతాను తప్పితే నేను ఎందుకు బాధపడతాను, ఒకవేళ బాధపడినా
మీ బాధ చూసి నా కళ్ళు చెమ్మగిలుతాయేమో కానీ ఇక్కడ మీ తల్లిదండ్రులు మీకు ఎంత ముఖ్యమో రక్ష కూడా అలాగే కదా మీ జీవితంలో భాగం. అలాంటప్పుడు తనని ఎందుకు మర్చిపోవాలి మీరు? పోయిన వాళ్ళని తలుచుకొని మనం ఎందుకు? వాళ్ళకి మనం చేసేది ఏముంది? గుర్తు చేసుకోవడం తప్ప. దానికి నేను ఎందుకు బాధపడతానండి? అతని కళ్ళలోకి చూసింది ఆమె. కొంచెం ముందుకు వంగి అతన్ని హత్తుకుంది. ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమె భుజం మీద గడ్డమానించాడు. గట్టిగా మూసిన అతని కళ్ళ నుంచి నీటి దారులు ఆమె భుజాన్ని తాకి కన్నీళ్లు బయటికి రానివ్వకుండా మరింత గట్టిగా కళ్ళు మూసేసి అతని తల వెనక చెయ్యేసింది ఓదార్పుగా. అతని గుండెల్లో ఎన్నో రోజుల నుంచి ఉన్న భారం మెల్లిగా దిగిపోయింది. అతను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పే ఒకటే మాట, ఆమె తనకి అదృష్ట దేవతయే అని. ఆమె నుంచి దూరం జరిగాడు అర్జున్. ఇటివ్వండి, కబోర్డ్లో పెట్టేస్తాను అని అంది ప్రవర్తిక. అక్కర్లేదు, ఇక్కడ పెట్టు అంటూ ఆ బ్యాగ్ ప్రవర్తిక చేతులకి అందించాడు అర్జున్. ఆ బ్యాగ్ తీసుకెళ్లి గోడకి తగిలించింది ఎదురుగా. అతని పక్కనొచ్చి కూర్చుంది. ఆమె ఒడిలో తలపెట్టుకుని వెల్లెలికిలా పడుకున్నాడు అర్జున్. పడుకోండి, అతని నుదురు మీద పడుతున్న జుత్తుని వెనక్కి తోస్తూ మెల్లిగా నిమురుతూ అంది ప్రవర్తిక. సమాధానం ఏమీ చెప్పకుండా అలాగే చూస్తుంటే ఎందుకలా చూస్తున్నారు అని అడిగింది ఆమె. 2 రోజుల రక్ష బర్త్డే ఉంది కదా. అవును, అయితే అని చిరునవ్వుతో అడిగింది ఆమె. ఎలా సెలబ్రేట్ చేద్దాం అని అడిగాడు అర్జున్. ఏమో, అవన్నీ నాకేం తెలుసు. నా పుట్టినరోజు నాకు తెలియదు, ఆ సెలబ్రేషన్స్ నాకేం తెలుసు. ఆమె పెదవి విరిచింది. అవును, అసలు నీ బర్త్డే తెలియదు కదా అని అడిగాడు అర్జున్. అంది. నో ప్రాబ్లం, మనం ఏదో ఒక రోజు సెలబ్రేట్ చేసుకుందాం అని నవ్వాడు అర్జున్. పుట్టినరోజు తెలియకపోతే ఏదో ఒక రోజు జరుపుకోవాలా? నాకేం వద్దులేండి అలాంటి పుట్టినరోజులు అందంగా మూది తిప్పింది ప్రవర్తిక. ఆమె ఇంకా నచ్చేస్తుంటే ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి మరేం చేద్దాం అని అడిగాడు అర్జున్. నా పుట్టినరోజు ఎలాగూ లేదు కాబట్టి మీ పుట్టినరోజు రక్ష పుట్టినరోజు బాగా జరుపుకుందాం అంది ప్రవర్తిక. నాదా అని ఆలోచించి సర్లే అప్పుడు సంగతి అప్పుడు కానీ అన్నాడు అర్జున్. మన రక్ష పుట్టినరోజు గుడికెళ్ళి ఆశ్రమంకి వెళ్ళి ఆ తర్వాత మీకు నచ్చినట్టు చేసుకోండి, గుడికి మాత్రం తప్పకుండా రావాలి. ఆమె మూతి ముడిచి బెదిరించినట్టుగానే అడిగింది. సరే అన్నాడు అర్జున్. థ్యాంక్ యూ. అలాగే కిందకు వంగి అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ప్రవర్తిక. నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు అన్నాడు అర్జున్. సరే అన్నారు కదా అంది. సరే అయితే మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అని అతను అంటుంటే ఏం కుదరదు, ఆ రోజంతా మీరు మాతోనే ఉండాలి అని అంది ప్రవర్తిక గట్టిగా. అరే, నా బేబీ బర్త్డే, ఫస్ట్ బర్త్డే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అన్నాడు. ఆ ఏర్పాట్లు ఏమైనా ముందే చూసుకోండి, ఆ రోజంతా మీరు మన పాపద అంతే అందామె. సరే, ఒక క్షణం కూడా దూరంగా ఉండను చిరునవ్వుతో చెప్పాడు. ఇలాగే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక పడుకోండి. అలా పడుకోగానే మీ కూతురు లేస్తుంది మళ్ళీ అంది ప్రవర్తిక తన భర్తతో. తనకు నిద్ర పట్టాలి కదా అంటూ పైకి లేచాడు అర్జున్. గంటకోసారి లేస్తుంది, ఏం చేయాలి నేను? పగలేమో మీరు చక్కగా వెళ్ళిపోతారు, అదేమో అసలు నిద్రపోదు. సాయంత్రం ఎప్పుడో పడుకుంటుంది, మీరు వచ్చేసరికి మళ్ళీ లేస్తుంది. ఏ అర్ధరాత్రి వరకు ఆడి ఆడి పడుకుంటుంది. ఏం మునిగిపోయే పనిలో ఉన్నట్టే పొద్దున్నే లేస్తుంది రాక్షసి అని అంది ప్రవర్తిక తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతూ. పిల్లలతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంతే కదా. చిన్నపిల్లల్ని అలా అంటావేంటి నువ్వు? నా బంగారం చాలా యాక్టివ్, అందుకే అలా ఉంది అన్నాడు అర్జున్ బెడ్ మీద వెనక్కి వాలుతూ. యాక్టివ్ అంటే యాక్టివ్, రోజంతా మీరు ఉంటే కదా మీకు తెలిసేది అంది ప్రవర్తిక. హలో, ఇంతకు ముందు కూడా నేను ఇంట్లో ఎన్నోసార్లు ఉన్నాను అన్నాడు అర్జున్. అప్పుడంటే చిన్నపిల్ల, దానికి ఏం తెలీదు. ఇప్పుడు నడుస్తుంది కదా అది. కళ్ళు మూసి తెరిచేలోపు ఎటు పోతుందో ఎటు వెళ్తుందో అసలు తెలియట్లేదు. సీతమ్మ ఉంటుంది కాబట్టి సరిపోయింది, లేకపోతేనా ఇప్పుడు ఎందుకులే మనం మాట్లాడుకున్నా సరే లేచి కూర్చుంటుంది అది అంటూ ఉయ్యల్లో హాయిగా నిద్రపోతున్న తన కూతురు వైపు చూసి అర్జున్ వైపుకి తల తిప్పింది ప్రవర్తిక. పసిపాపని కూడా చూడకుండా చాడీలు చెప్తున్నావా నా కూతురు మీద అన్నాడు అర్జున్ నవ్వుతూ. అవునవును మరి, చాడీలు చెప్తే నాకు అలవాటు, అవార్డులు ఇస్తారు కదా పాపం అని నిష్ఠూరమాడింది ప్రవర్తిక. పాప కొంచెం కదలగానే అతని మీదగా వంగి ఊయల కదిలించింది. ఆమె సుగంధాల పరిమళం నేరుగా అతనికి తాకి ఒక్కసారిగా అతని మనసుకి అతని శరీరానికి హాయిగా అనిపించింది ఆ క్షణం. ఆ క్షణాన్ని అలా ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నాడు.
అతని చేతిలో ఆమె మీద చేరుస్తూ అతని ఛాతీ మీద చేతులు పెట్టి ఆ చేతుల మీద చుబుకమానించింది ప్రవర్తిక అతని మీదకి వాలిపోతూ. కథ కొనసాగుతోంది. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మన సిరీ డైరీస్లో నువ్వే కావాలని అనే సిరీస్ రన్ అవుతోందండి. మీ అందరిలో చాలామందికి ఈ విషయం తెలుసు, కానీ తెలియని వారి కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ స్టోరీ ఒకసారి చూడండి. మీరు మొదలు పెడితే అస్సలు వదలరు. బాగుంటుంది. చాలా మంచి ఫీల్తో క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ, బావ మరదల్లా ప్రేమ కథ, ఇంకా సూపర్ సూపర్ సస్పెన్స్ కూడా ఉంటాయి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మిస్ చేయకుండా చూడండి. చూస్తారు కదూ. థ్యాంక్ యూ.